అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పన్నీర్ కర్రీ చేద్దాం. అందుకు ఫస్ట్ ఒక కడాయి తీసుకోవాలి. అందులో ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసుకొని తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఆనియన్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. సో ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయిన తర్వాత మనము తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మెంతి పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ టమాటా ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసి ఒక 2 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత మనం మంచిగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత కొత్తిమీరకు వేసి దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పన్నీర్ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం.